బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులు. సో ఉద్రిక్త వాతావరణం మొత్తం బళ్ళారి అంతా 144 సెక్షన్. ఒక్కసారిగా కొత్త సంవత్సరం వేళ ఆ ప్రాంతం ఉలిక్కి పడేలా చేసింది. పెద్ద ఎత్తున కాల్పులు, ఒకరు మృతి చెందారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి బళ్ళారిలో నెలకొని ఉందట. అయితే బళ్ళారి సిటీ సెంటర్లో ఈ నెల మూడవ తేదీ మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉందట. అయితే ఆ సందర్భంగా ఊరంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కడుతూ ఉన్నారట. అయితే మాజీ మంత్రి కళ్యాణ్ రాజ్య ప్రగతి పక్ష అని చెప్పి ఒక పార్టీ పెట్టుకున్నారు కదా, గాలి జనార్దన్ రెడ్డి అండ్ ఎమ్మెల్యే కూడా అయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకు ఆయన ఇల్లు బళ్ళారి హవ్వబావిలో ఉంటుందట. అయితే ఆయన ఇంటి గోడకి కూడా ఫ్లెక్సీ కట్టబోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గాలి అనుచరులు అడ్డుకున్నారు. సో ఎమ్మెల్యే భరత్కి అత్యంత సన్నిహితుడైన సతీష్ రెడ్డి అక్కడికి చేరుకొని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గరికి ఆ ఎదురుగానే ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఫ్లెక్సీలు కట్టండి, ఎవడొస్తాడో చూస్తానని చెప్పి ఆయన గన్మెన్లు కూడా ఉన్నారట. గన్మెన్లను వెంట పెట్టుకొని అక్కడ కూర్చున్నారట కుర్చీ వేసుకొని. ఈ విషయం తెలుసుకున్న గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అక్కడికి భారీగా చేరుకొని ఆ ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకున్నారు. ఇద్దరికి వాగ్వాదం జరిగింది. కరెక్ట్గా అది జరిగే టైంలోనే గాలి జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారట. ఇంకా అయిపోయాయి, మొత్తం పరిస్థితి అదుపు తప్పిందట. ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో కొట్టుకోవడం చేశారట, తోపులాట. ఈ గుంపును చెదరగొట్టాలి అని ఇటు గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్లు, అటు సతీష్ రెడ్డి గన్మెన్లు ఇద్దరు గాల్లోకి కాల్పులు జరిపారట. ఈ ఉద్రిక్తతల మధ్య కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా ఆ సతీష్ రెడ్డి తన గన్మెన్ తుపాకీని లాక్కొని గాలి జనార్దన్ రెడ్డి వైపు కాల్పులు జరిపినాడు. సో దీనికి కౌంటర్గా గాలి జనార్దన్ రెడ్డి కూడా తుపాకీ తీసుకొని కాల్పులు జరిపారట. సో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందట. చాలామంది గాయాలట, సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలట, ఒకరు చనిపోయారట. ఆ తర్వాత తన వైపు వచ్చిన బుల్లెట్లను చూపించుకుంటూ గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నన్ను చంపేందుకు చాలా ప్లాన్డ్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి స్కెచ్ చేశారని, ఆయన గాలి జనార్దన్ని చంపాల్సిన అవసరం నాకేం లేదని ఎమ్మెల్యే భరత్ రెడ్డి, మొత్తం మీద కాంగ్రెస్ కార్యకర్త మృతికి సతీష్ రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు కాబట్టి ఆయన మీద హత్యాయత్నానికి గాలి జనార్దన్ రెడ్డి మీద మర్డర్ కేసు పెట్టాలని చెప్పి ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారట. మొత్తం మీద 8 నుంచి 10 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారట. చనిపోయిందేమో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ గారు నిర్ధారించారట. సో అక్కడ సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలు అవ్వడంతో బెంగళూరుకు తరలించారట. మొత్తం మీద అయితే బళ్ళారి తీవ్ర ఉద్రిక్తంగా ఉందట. మొత్తం 144 సెక్షన్ వేధించారట.